అందరికీ నమస్కారం అండి. నా పేరు గుండుగల వరలక్ష్మి, కామరకోట మండలం, ఏలూరు జిల్లా. మాకు సొంత పొలం వచ్చేసి ఎకరం పొలం ఉందండి. ఎకరంలో ప్రధాన పంటగా ఆయిల్ ఫామ్ ఉందండి. కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళమండి. కెమికల్ వ్యవసాయం మానేశాక మేము పామాయిల్ పెట్టుకుని ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలు పెట్టామండి. మేము ప్రకృతి వ్యవసాయం గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మేము అసలు ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలనుకున్నామంటే, కెమికల్ మందులు వాడినవి ఫుడ్ తినడం వల్ల అనారోగ్యానికి పాలవుతున్నాం అని చెప్పి నేను, నా భర్త, నా పిల్లలు పురుగు మందులు లేని కూరగాయలను తినకుండా ఉండాలని చెప్పి ఆయిల్ ఫామ్ లో 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ఆ కూరగాయలు మేము తింటూనే కాకుండా మా పక్కనున్న వాళ్ళకు కూడా అందిస్తున్నాము. కొంతమంది ప్రకృతి వ్యవసాయం సిబ్బంది వాళ్ళు వచ్చి అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు కలిపి ఒకే బెడ్ లో వచ్చేలా వేసుకోండి చెప్పడం వల్ల నేను వేసుకున్నానండి. వర్షాకాలంలో నాకున్నటువంటి పామాయిల్లో 18 రకాల నవధాన్యాలన్నీ వేసుకుని కలిగి దున్నుకోవడం జరుగుతుంది. నేను వేసుకున్నటువంటి ఆకుకూరలను, కాయగూరలకి ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసి వేసుకోవడం జరిగింది. మాది ప్రధాన పంట వచ్చి పామాయిల్ అండి. 10 అడుగుల దూరము, 10 అడుగుల వెడల్పులో పామాయిల్ మొక్కలు వేయడం జరిగింది. పామాయిల్లో బార్డర్ క్రాఫ్ట్ గా అరటి వేయడం జరిగింది. పామాయిల్కి మిడిల్లో కోకో అంతర పంటలుగా వేసుకోవడం జరిగిందండి. పామాయిల్కి మధ్యలో 2 బెడ్లు తయారు చేయడం జరిగింది. నేను ఈ 2 రకాల బెడ్లలో అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ పండించుకుంటున్నాను. నాకున్నటువంటి ఈ బెడ్స్లో ఆకుకూరలు, మెంతికూర, చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా వేసుకోవడం జరిగింది. కూరగాయల్లో వంగ, మిర్చి, టమాటా, బెండ, గోరుచిక్కుడు వేయడం జరిగింది. దుంపజాతి, చామదుంప, పసుపు వేయడం జరిగింది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ, వేరుశెనగ, మినుములు, ముల్లంగి కూడా వేయడం జరిగింది. ఫ్రూట్స్లో భాగంగా పైనాపిల్, డ్రాగన్ వేయడం జరిగింది. అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, దుంపజాతి ఇలా వేసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తూ పండించుకుని నేను, మా కుటుంబము తింటున్నాము. నాకున్నటువంటి ఆయిల్ ఫామ్లో నీటిని, జీవామృతాన్ని డ్రిప్ ద్వారా స్ప్రింకర్స్ వల్ల కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకున్నటువంటి మొక్కలకి గ్రోత్ కొరకు కోడిగుడ్డు నిమ్మరసాన్ని, చేప బెల్ల ద్రావణాన్ని స్ప్రేయింగ్ ద్వారా అందజేస్తున్నాను. అలాగే మొక్క వేసిన 15 రోజుల తర్వాత ఎటువంటి పురుగులు కానీ, తెగులు కానీ వచ్చినా కానీ నేను 15 రోజులకు ఒకసారి 50 గింజల కషాయం మాత్రమే స్ప్రేయింగ్ ఇస్తున్నాను.
ఇంకా ఎటువంటి కషాయాలు కూడా నేను వాడడం లేదు. పురుగులు రాకుండా లింగాకర్షణ బుట్టలు పెట్టడం జరిగింది. ఈ పామాయిల్లో ఇన్ని రకాల పంటలు వేయడం వలన నాకు కలుపు తగ్గుతుందండి. భూమి ఆరోగ్యంగాను ఉంటుంది, ఎటువంటి తెగుళ్ళు కానీ సంక్రమించకుండా ఉంటుంది. సూర్యరశ్మి అనేది డైరెక్ట్గా భూమికి తగలకుండా ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పంటలను, కూరగాయలను మేము తినడం కాకుండా ప్రకృతి వ్యవసాయ స్టాల్స్ కూడా అందించడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని నాకున్నటువంటి పామాయిల్లో ఖర్చుకు ఉపయోగించుకుంటున్నాను. మాకున్నటువంటి పామాయిల్లో గత 2 సంవత్సరాల నుంచి గెలలు రావడం జరుగుతుంది. సంవత్సరానికి 60,000 రూపాయలు ఆదాయం వస్తుందండి. ఆకుకూరలు, కూరగాయల మీద ఒక 20,000 ఆదాయం తీస్తున్నానండి. ఖర్చుకు గాను ఒక 10,000 తీయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన తక్కువ ఖర్చు, అధిక దిగుబడి కూడా వస్తుందండి. జీవామృతాన్ని మొక్కలకు ఇవ్వడం ద్వారా ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వేరు వ్యవస్థ అనేది తనంతటికి తానే పోషకాలను తయారు చేసుకుని భూమిలో సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తాయి. దానివల్ల మొక్క అనేది దృఢంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది. నవధాన్యాలని, జీవామృతాన్ని వేయడం వలన భూమి అనేది బాగా గుల్లబారిందండి. ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతులు పాటించడం వలన భూమిలో ఎర్రలు అనేది ఏర్పడి భూమి బాగా గుల్లబారి భూమి అనేది బలంగా తయారవుతుంది. ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మహిళ ఆరోగ్యంగా ఉండాలి. మహిళ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆకుకూరలను, కాయగూరలను తనకి, తన బిడ్డలకి అందజేయడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. కనీసం ప్రతి ఒక్కరు కూడా తినడానికి కావలసిన ఆకుకూరలను కానీ, కూరగాయల వరకునే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరూ తినాలని నేను కోరుకుంటున్నాను.